గగన్ సునంద చంద్రని కలవటానికి వెళ్తాడు. మేడం, నా వల్ల కావటం లేదు మేడం. ఇక నేను ఆకాష్గా నటించలేను. భూమి చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. భూమి బాధని నేను చూడలేకపోతున్నాను. భూమికి నేను నిజం చెప్పేస్తాను మేడం, చెప్పేస్తాను. భూమి ఏడుస్తూ ఉంటే నేను చూడలేను మేడం అని గగన్ చెప్తుంటే హాస్పిటల్లో కుప్పకూలి ఏడుస్తున్న భూమిని చూపిస్తూ ఉంటారు. నేను నిజం చెప్పేస్తాను మేడం, ఇదే నా నిర్ణయం అంటూ గగన్ వెళ్తుంటే, ఆగు గగన్, ఇదంతా నువ్వెవరి కోసం చేస్తున్నావు? భూమి కోసం కాదా? భూమి బాగుండటం కోసమే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు? లైఫ్ టైం హ్యాపీగా ఉండటానికి కొన్ని రోజులు బాధపడుతూ ఉండటం ఓకేనా? లేదంటే కొన్ని రోజులు సంతోషంగా ఉండి లైఫ్ అంతా బాధపడుతూ ఉండటం ఓకేనా? నువ్వు భూమి బాధపడుతుందని ఆలోచించటం పక్కన పెట్టి ఆ శరత్చంద్ర నిన్ను ఆకాశాన్ని నమ్మేలా చేయటానికి ఏం చేయాలో దాని గురించి ఆలోచించు. మీరిద్దరూ లైఫ్ అంతా సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ శరత్చంద్ర నిన్ను ఆకాశాన్ని నమ్మాలి. నువ్వు దాని గురించి మాత్రమే ఆలోచించు అని సునంద చెప్తుంది. కానీ తనని ఇంతలా బాధ పెడుతూ నేను చేయాల్సిన అవసరమే లేదనిపిస్తుంది మేడం. అలా భూమిని బాధ పెట్టి సాధించేది ఏది లేదనిపిస్తుంది. అసలు ఆ అవసరమే నాకు లేదని అనిపిస్తుందని చెప్పి ఇక గగన్ వెళ్తూ ఉంటాడు. గగన్, ఆగు ఆగు అని సునంద పిలుస్తున్నా కూడా గగన్ వెళ్ళిపోతాడు. ఇక గగన్ కార్ డ్రైవింగ్ చేస్తూ చాలా బాధపడుతూ భూమిని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకోవైపు హాస్పిటల్లో భూమి కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు గగన్ వెళ్ళి భూమితో నిజం చెప్పేస్తాడా? అసలు గగన్ ఎందుకు ఇలా ఆకాష్గా నటిస్తున్నాడనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.